మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి పూర్వాషాఢ నక్షత్రం బుధవారం. ఈరోజు లక్ష్మీనారాయణ యోగం. అలాగే ఈరోజు నిర్విఘ్న కారకుడైన గణపతిని కూడా పూజించాలి. మనం సాధించాలనుకునే విద్యాభ్యాసం, వ్యాపారం, వృత్తి జీవితం మొదలైన వాటిల్లో విఘ్నాలు ఎదురవుతుంటే వాటిని అధిగమించేందుకు ఈరోజు మనమంతా ఓం గం గణపతయే నమః అని జపించాలి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో సులభంగా వచ్చేదేదీ నిలవదు. కష్టపడగా వచ్చేదే శాశ్వతంగా నిలుస్తుంది. అది డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఆస్తులు కావచ్చు, మరేదైనా కావచ్చు. అందుకే మన కష్టాన్ని మనం నమ్ముకుని ముందుకు సాగాలి. జీవితంలో నమ్మకం అనేది గొప్పది. సముద్ర తీరంలో నిలబడితే సూర్యుడు సముద్రంలో నుండి ఉదయించినట్టుగా కనిపిస్తుంది. అది మన భావన, వాస్తవమా? సూర్యకిరణాలు సముద్రపు అలలపై ప్రసరించవచ్చు, కానీ సముద్రం, సూర్యుడు ఒకటి కాదు. మరో విషయం ఏమిటంటే సూర్యకిరణాలకు మంచు ద్రవించి మంచినీటిగా మారుతుంది. సూర్యకిరణాలు లేకపోతే మంచినీరు ఘనీభవించి మంచుగా మారుతుంది. ఇది ఋతుధర్మం. మన జీవితంలోనూ కర్మ అనే చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టసుఖాలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. వీటిని అధిగమించి విజయాలు మన సొంతమవుతాయి. మొహాలు చూసుకునే అద్దంలోనే మనం కనిపిస్తాం. కానీ పారదర్శకంగా ఉన్న అద్దంలో మన ప్రతిరూపం కనిపించదు. అంటే అద్దం వెనక ఏదైనా అడ్డు ఉంటేనే మనం కనిపిస్తాం. జీవితంలోనూ అంతే. లక్ష్యం వైపు మన గురి ఉంటేనే చేరుకోవడం సాధ్యమవుతుంది. గమ్యం అనేది లేకపోతే జీవితంలో లక్ష్యం ఉండదు. మన పరుగు సక్రమంగా సాగదు. మన మీద మనకు మాత్రమే నమ్మకం ఉండాలి. యాంత్రికపరమైన వస్తువులపై నమ్మకం ఉంచడం సరికాదు. ఉదాహరణకు ఉదయాన్నే మేల్కొనేందుకు అలారం పెట్టుకుని అది మోగినా నిద్రలేవరు కొందరు. ఇది క్రమశిక్షణ లేకపోవడానికి నిదర్శనం. బద్ధకం ఉంటే లక్ష్యాన్ని సాధించలేం. జీవితంలో ఎంత సమయాన్ని వృధా చేస్తే అంత కోల్పోతాం. క్రమశిక్షణ అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైనది. చిన్న మార్పులు చేసుకుంటే చాలు జీవితంలో గొప్ప విజయాలు సొంతమవుతాయి. పూర్వం మురా అనే రాక్షసుడు తన చుట్టూ ఉన్న వారంతా చనిపోగా తనను తాను కాపాడుకునేందుకు ఎత్తుగా ఉన్న కొండను కష్టపడి ఎక్కేసిన తర్వాత ఆ కొండ చిన్నదిగా కనిపించింది. ఒక రాక్షసుడే చేసిన పనిని చిత్తశుద్ధి, ఏకాగ్రత, పట్టుదల గల వ్యక్తులుగా మనం చేయలేమా? దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. శుక్రదశలో ఈరోజు సూర్యోదయమైంది. ఈరోజు ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి వారి ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేస్తే ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ఇలా ఆచరించడం వల్ల పిత్రార్జిత ఆస్తిలో గొడవలు సమసిపోయి ఆస్తి సంక్రమిస్తుంది. బిల్వదళాలతో స్వామివారిని అర్చిస్తే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. విష్ణు ఆలయంలో స్వామివారికి బిల్వదళాలని సమర్పిస్తే శత్రుభయం తొలగిపోతుంది. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. తిప్పతీగ ఎంతో విశేషమైంది. వయోభేదం లేకుండా దీన్ని అందరూ వినియోగించవచ్చు. కొంచెం తేనెలో ఈ తిప్పతీగ చూర్ణాన్ని కలిపి పిల్లలకు ఇస్తే గనక వైరల్ ఫీవర్స్ దూరమవుతాయి. జీర్ణశక్తి పెంపొందేందుకు పెద్దలు దీన్ని వినియోగించవచ్చు. భోజనానంతరం ఆర్గానిక్ బెల్లాన్ని కలుపుకొని సేవిస్తున్నట్టయితే లివర్ పనితీరు మెరుగుపడి జీర్ణశక్తి పెరుగుతుంది. లివర్ ఫంక్షన్ సక్రమంగా ఉంటే జీర్ణశక్తి కూడా చక్కగా ఉంటుంది. అందుకే అలా లివర్ పనితీరు సక్రమంగా ఉండేందుకు అందరూ ఈ తిప్పతీగ చూర్ణాన్ని సేవిస్తూ ఉండాలి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. దారిద్ర్యం దూరమై గృహయోగం ప్రాప్తించేందుకు ఈరోజు సాయంత్రం బిల్వదళాలకు గంధం రాసి పరమేశ్వరుడికి సమర్పించి పూజించాలి. బిల్వదళాలు లభించినట్టయితే బియ్యాన్నైనా సమర్పించి పూజించవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది. దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. చూడండి, ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనం ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది ఈ షేప్స్.
చూడండి ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9 ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.